నగరంలోని 21వ డివిజన్లోని శ్రీనివాసులు మరియు వారి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టీడీపీలోకి చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి, కడప నియోజకవర్గ అభ్యర్థి ఆర్ మాధవి, పెద్ద ఎత్తున యువత మహిళలు భారీగా చేరి స్వాగతం పలికిన ఐఫై బాబు 21వ డివిజన్ ఇన్ఛార్జ్గా ఐఫై బాబును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, దుర్గా ప్రసాద్, అఫ్సర్ ఖాన్, లొమాద మోహన్, శివకొందరెడ్డి, శివశంకర్ రెడ్డి, జిలాని, తిరుమలేష్, రంజిత్, రాఘవ, ఫక్రుద్దీన్, బల్దాసు, హనీఫ్, విజయ్, దస్తగిరి, నిత్య తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ, ఆయన యొక్క ఫ్రెండ్స్ కి, ఆయన చుట్టాలకి, అందరికి, రిలేటివ్స్ కి అందరికి మరొక్కసారి వినయంగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ. బాబన్న, థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా శ్రీనివాస్ అంటారు. నేను ఈరోజు 21వ డివిజన్లో వైసీపీ నుంచి టీడీపీలో చేయడం జరిగింది. 21వ డివిజన్లో దాదాపుగా ఒక 300 నుంచి 400 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ కండువా కట్టుకోవడం జరిగింది. అందుకు నాకు రెడ్డప్ప గారి, వాసన్న గారు, మాధవేకర్ గారు నా నిజాయితీ నమ్మి, నా కష్టాన్ని చూసి వాళ్ళు 21వ డివిజన్ ఇన్ఛార్జిగా నన్ను ఏకగ్రీవంగా నియమించేశారు. దానికి అనుగుణంగా నేను కష్టపడి 21వ డివిజన్లో ఏ విధంగా రిజల్ట్ చేస్తానో, ఏ విధంగా చూపిస్తానో, రేపు ఓటు వేసే టైంలో ప్రతి ఒక్కరికి నేను డోర్ టు డోర్ చేసి, ఇదే ఈరోజు ఎలా జరిగిందో, ఈరోజు జరిగిన ప్రోగ్రాము నాకు తెలిసి ఏ వైసీపీ చేయలేదు. నా భూతో నా భవిష్యత్తు అని జరిగింది. ఇలానే ప్రతి డోర్ టు డోర్ జరిగి మేము మాధవికి విజయానికి మేము చేకూరి మేము సాయం చేస్తామని ఈ సభాపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటాను. అంటే ఇంతకాలం వైసీపీ ఇప్పుడు సడన్గా టీడీపీ వైసీపీ రావడానికి కారణం ఏంటన్నా, నేను 13 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి చెప్పినా ఉన్నాను. లాస్ట్గా చెప్పారు కదన్నా, పాత తర్వాత కొత్త వింత అన్నట్టు. కొత్తగా జరుగుతున్న మార్పుల కోసం పాత వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది నేను 3 ఎలక్షన్ చేయడము, 2 ఎలక్షన్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాము. ఇంతవరకు ఎవరూ రాలేదు. ఇక్కడ టీడీపీ అనేది లేకుండానే ఉందండి. ఇప్పటి నుంచి ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి 21వ డివిజన్ అంటే టీడీపీనే గుర్తు చేసేటట్టు విధంగా మేము చేస్తాం. అంటే ఇంతవరకు వచ్చి వైసీపీలో ఉన్నంతవరకు మీకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చిందంటే ఇప్పుడు టీడీపీలోకి ఇచ్చినాక ఎటువంటి ప్రాధాన్యత? వైసీపీలో ఉన్నప్పుడన్నా నాకు అప్పుడు నేను కష్టపడినప్పుడు మాకు ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు పొజిషన్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు కార్పొరేట్ టికెట్ అన్నారు. రాత్రి 10 గంటల వరకు కన్ఫామ్ బీఫామ్ తీసుకోని చెప్పారు. పొద్దున్నే 8 గంటలకు ఫోన్ చేసి నీకు కాదు వేరే వాళ్ళకి ఇస్తున్నామని లోపల రాజకీయాలు చేసి నా భవిష్యత్తు నాశనం. దానివల్ల చాలా పోగొట్టుకున్నాము, చాలా చేశాము. లాస్ట్కి నా వెనకల తిరిగే పిల్లలకి న్యాయం చేయలేకపోయాము. నేను అక్కడ అలాంటి నా వాళ్ళకి నేను న్యాయం చేయలేనప్పుడు బయట నన్ను నమ్ముకున్న నా డివిజన్ ఇప్పుడు మీరే చూశారు. ఎంతమంది మహిళలు వచ్చారు, ఎంతమంది వృద్ధులు వచ్చారు, ఎంతమంది యువకులు వచ్చారు. వీళ్ళందరికీ న్యాయం చేయలేనప్పుడు నేను అక్కడ ఉండడం మంచిది కాదు. నేను వర్టులెస్ అయినప్పుడు నేను వైసీపీ పార్టీలో ఉండడం తప్పు. నేను నా వర్టు ఉందని గుర్తించిన వాసనకు నా కృతజ్ఞతలు. నన్ను నమ్మి నా మీద ఇంత పెద్ద బాధ్యత సీనియర్లు చాలామంది ఉన్నారు. అయినా కూడా నువ్వు 21వ డివిజన్కి టీడీపీ ఇన్ఛార్జ్ నువ్వే ఉండాలి, నీ వల్ల అయితేనే మాకు కొంచెం ధైర్యం వస్తుంది, జరుగుతుంది అని నమ్మకంతో నాకు ఆ బాధ్యత ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంతమందినే ఒకరికే ఇస్తా ఉంది. వాస్తవమా కాదా? తెలుగుదేశం వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వబోతున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇస్తా ఉన్నాం. 15,000 రూపాయలు పిల్లలకు.
చదువుకున్న పిల్లలు, డిగ్రీ పూర్తి చేసిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఉద్యోగ నిధి కింద ఇవ్వబోతున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం చెప్పింది ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇంత చెప్పల. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆలోచన చేసి ఇవన్నీ కూడా చేయబోతున్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చేయబోయే మేనిఫెస్టో అంతా మీకు కూడా ఇంటింటికి కూడా అందజేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మేము ఒకటే అడుగుతున్నానమ్మా, అన్నా క్యాంటీన్ మీకు తెలుసు కదా, 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఉంటే దాన్ని తీసేసింది ఈ ప్రభుత్వమా కాదా? ఎంత అన్యాయం అది. పేదవాళ్ళు 5 రూపాయలకు అన్నము పేదవాళ్ళ కోసం చేస్తే దాన్ని రద్దు చేసి అదే అన్న క్యాంటీన్లను హోటల్కు బాడికిస్తారు. చంద్రన్న బీమా 15 రూపాయలు కడితే సంవత్సరానికి 5 లక్షల బీమా సౌకర్యం ఉండేది. పేదవాళ్ళు ఎవరైనా పెద్ద ఇంట్లో పెద్ద చనిపోతే యాక్సిడెంట్లో కానీ ఏదన్నా 5 లక్షల రూపాయలు బీమా వచ్చేది. 15 రూపాయలు కడితే ఆ కుటుంబానికి కొంత అండ ఉండేది. అది కూడా తీసేసినాడు. అన్నా క్యాంటీన్ తీసేసినాడు, చంద్రన్న బీమా తీసేసినాడు. సంక్రాంతికి, రంజాన్కు, క్రిస్మస్కు కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేవు. నమ్మిన ప్రజలను అమ్మాయి కాయక పసుపు జెండా చేత పట్టెను. చంద్రబాబు